హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రభాస్ అన్న కల్కి రిలీజ్ డేట్ అనేది అనౌన్స్ చేయడానికి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మూవీ టీమ్. సో అది వచ్చిన తర్వాత చాలామంది దానికి నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. గ్రాఫిక్స్ సరిగా లేదు, విఎఫ్ఎక్స్ సరిగా లేదు, మరో ఆది పురుష్ అవ్వబోతుంది అని. నాకు అర్థం కాదు, ఇండియా మొత్తం మన తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తుంటే మన వాళ్ళు మాత్రం మన సినిమాని తక్కువ అంచనా చేసి చూస్తున్నారు. అదే సినిమాని ఒక బాలీవుడ్ వాళ్ళు, ఒక తమిళ ఇండస్ట్రీ వాళ్ళు, లేకుంటే హాలీవుడ్ వాళ్ళు చేస్తే చూస్తారు. బట్ మన వాళ్ళు చేస్తే ఎందుకు చూడండి నాకు అర్థం అవ్వట్లేదు. ఒక పుష్ప కానీ, ఒక బాహుబలి కానీ, ఒక RRR, ఒక KGF ఇలాంటి సినిమా మన కోసం వెయిట్ చేస్తున్నారు. సో మన సినిమాల్ని వాళ్ళు ఎంతగానో ఆదరిస్తున్నారు. బట్ మనం మాత్రం మన సినిమాల్ని మనమే తొక్కేస్తున్నాము. అండ్ కల్కి మీరు రీసెంట్ వచ్చిన క్లిప్స్ చూసుకోండి, మీరు టీజర్ కానీ గ్లిమ్స్ కానీ, దాంట్లో చూడండి న్యాచురల్గా ఉంది గ్రాఫిక్స్ మొత్తం. అండ్ ప్రభాస్ అన్న లుక్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఎక్కడ ఓవర్ గ్రాఫిక్స్ కానీ డిస్టర్బింగ్ విజువల్స్ కానీ ఎక్కడ లేదు. సో ఫస్ట్ అది చూడండి. అండ్ రిలీజ్ డేట్ పోస్టర్ ఏదైతే ఉందో అది క్లిప్ ఏ రకంగా ఉందో కూడా మనకు తెలియదు. ఏ సిచ్యువేషన్కి తగ్గట్టు పెట్టారో కూడా మనకు తెలీదు. కాబట్టి ఏం తెలుసుకోకుండా మనం అసలు ఆ సీన్ ఎలా ఉందో ఏముందో మనం ఏం తెలుసుకోకుండా పోస్టర్ పెట్టగానే నెగిటివ్ ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదు. మొన్నటికి మొన్న సలార్కి ఎంత నెగిటివ్ టాక్ ఇచ్చిన బాలీవుడ్లో చూసాం మనం. వాళ్ళంత నెగిటివ్గా ఎంత చెప్పినా కూడా వాళ్ళ ఆడియన్స్ మన సినిమాల్ని నమ్మి మనకు ఆదరించి సలార్ని ఎక్కడ కూడా చాలా పెద్ద హిట్ చేశారు. అలాంటి పరిస్థితి రేపు మన సినిమాలకు రాకూడదు. బట్ వాళ్ళు ఎంతగా సపోర్ట్ చేస్తున్నారు కానీ మనం ఎందుకు సపోర్ట్ చేయమని అర్థం అవ్వట్లేదు. సో వీలైతే మంచి సినిమాని ఆదరించండి, లేకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. అంతేగాని ప్రతి సినిమాని దాని ఒక కంకణం కట్టుకొని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదు. అలా చేయకండి. అండ్ వెయిట్ చేద్దాం. సో ప్రభాస్ సినిమా ఇప్పుడు సలార్ తర్వాత భారీ లైనప్ ఉంది, మంచి హై ఎక్స్పెక్టేషన్స్ మూవీస్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాటిని దృష్టిలో పెట్టుకుని చేస్తారు. ప్రభాస్ అనే కాదు, ఏ సినిమాకైనా సరే మనలో మనం చాలా ట్రోల్ చేసుకుంటున్నాం. అలా చేయకండి దయచేసి. సో సినిమాని సినిమాలాగా చూసి ఎంజాయ్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ రీసెంట్గా ఇప్పుడు వచ్చే సినిమాల్లో, అప్కమింగ్ సినిమాలో మీరే సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి.